మామూలుగా హోలీ పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ రంగులు పూసుకుంటూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. నిన్న దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ హోలీ వేడుకలను ఎంతో సంబరంగా జరుపుకున్నారు. సినీ తారలు, రాజకీయ నేతలు ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి వారి కుటుంబ సభ్యులతో హోలీని జరుపుకోగా, కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుల్లూరు గ్రామంలో మాత్రం హోలీ పండుగ వచ్చిందంటే చాలు విచిత్ర వేషాధరణలతో మగవారు ఆడవారి వేషాధరణలో అలంకరించుకుని రతి మన్మధులకు పూజలు జరుపుకొని మొక్కులు తీర్చుకుంటారు. ఈ గ్రామంలోని పురుషులు హోలీ సందర్భంగా స్త్రీల వేషాలు ధరించి ఇళ్ల నుంచి ర్యాలీగా బయలుదేరి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేశారు. పురుషులు చక్కగా ఆడవారిలా అలంకరించుకొని కుంభోత్సవంలో పాల్గొన్నారు. హోలీ పండుగ రోజు పురుషులు స్త్రీల వేషంలో మన్మథ స్వామిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని, కోరికలు నెరవేరుతాయన్నది ఇక్కడి గ్రామస్తుల నమ్మకం. కట్టు, బొట్టు, మాట తీరు ఇలా మొత్తం మహిళల మాదిరిగా సింగారించుకుంటారు. తలపై నైవేద్యంతో నింపిన కుంభాన్ని పెట్టుకొని ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజల తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారు. సంతానం కలగని వారు, ఉద్యోగం రానివారు, సమస్యలతో సతమతమవుతున్నవారు ఇలా అనేక రకాల ఇబ్బంది పడేవారు ఇలా పూజలు నిర్వహిస్తారు. కోరిన కోరికలు నెరవేరినా కూడా స్త్రీల వేషాధరణ ధరించి స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. ఉన్నత విద్యావంతులు, ఉద్యోగాలు చేస్తున్నవారు, రైతులు ఇలా అందరూ చీరకట్టి బంగారు ఆభరణాలు ధరించి పూజలు చేస్తారు. ఈ సాంప్రదాయాన్ని గ్రామస్తులు తరతరాలుగా పాటిస్తున్నారు. నిన్న కూడా ఇలాగే చేశారు.